నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ రక్షణకు పూర్తి సహకారం, రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బెలనోవ్ హామీ. విదేశాల అధినేతలను కలవకుండా చేస్తున్నారు రాహుల్ గాంధీ. రైతులపై జగన్ మొసలి కన్నీరు, మంత్రి నాదెండ్ల మనోహర్. భారత రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన సాధించేందుకు రష్యా రక్షణ పరిశ్రమ తోడ్పడుతుందని ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రే బెలనోవ్ హామీ ఇచ్చారు. భారత సైనిక దళాల ఆధునీకరణకు రష్యా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని చెప్పారు. భారత రష్యా వార్షిక సదస్సుకు ముందు సన్నాహకంగా ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, ఆండ్రే బెలనోవ్ గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. శుక్రవారం జరిగే సదస్సులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయి తీసుకునేటటువంటి కీలక నిర్ణయాలు జరగనున్న ఒప్పందాలపై చర్చించారు. భారత రష్యా అంతర ప్రభుత్వ కమిషన్ ఆన్ మిలిటరీ సాంకేతిక సమావేశంలో భాగంగా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా భారత రక్షణ పరిశ్రమ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు దేశీయ ఉత్పత్తి, ఎగుమతులపై దృఢ సంకల్పంతో ముందుకు సాగుతామని రాజ్నాథ్ పునరుద్ఘాటించారు. అధునాతన సాంకేతికతల్లో భారత రష్యా మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకునేందుకు కొత్త అవకాశాలను అన్వేషిద్దామని ప్రతిపాదించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గాఢమైన నమ్మకం, పరస్పర గౌరవంతో కూడుకున్నాయని, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని రక్షణ మంత్రులు ఈ సందర్భంగా అభిప్రాయానికి వచ్చారు. భారత రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు రష్యా రక్షణ పరిశ్రమ తోడ్పడుతుందని ఆండ్రే బెలనోవ్ హామీ ఇచ్చారు. భారత సైనిక దళాల ఆధునీకరణకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరతలు నెలకొన్న సమయంలోనూ భారత రష్యా రక్షణ సహకారం బలంగా ముందుకు సాగుతోందని అన్నారు. భారత రష్యా మధ్య దృఢమైన స్నేహకాల పరీక్షను తట్టుకుని నిలిచిందని, దక్షిణాసియా ప్రాంతంలో సమతుల్యతకు ఇది మార్గం వేసిందన్నారు. విదేశాల ప్రధానులు, అధ్యక్షులు వంటి వారు భారత్ కు వచ్చినప్పుడు వారు ప్రతిపక్ష నేతను కలవకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ అభద్రతా భావానికి నిదర్శనమని విమర్శించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన నేపథ్యంలో రాహుల్ గురువారం పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. విదేశాల అధినేతలు భారత్ కు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతను కూడా కలవడం మన సాంప్రదాయం. వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రధానులుగా ఉన్న సమయంలో అది కొనసాగిందని ప్రధాని మోదీ గాని, విదేశాంగ మంత్రి జయశంకర్ గాని ఆ సాంప్రదాయాన్ని పాటించడం లేదు. ఇప్పుడు విదేశాల నేతలను కలవడానికి ఇక్కడికి వచ్చిన నేను విదేశాలకు వెళ్లిన ప్రతిపక్ష నేతను కలవద్దని వారికి ప్రభుత్వం సూచిస్తోంది. నన్ను కలవద్దని ప్రభుత్వం చెప్పిందంటూ విదేశాల నేతల నుంచి నాకు సమాచారం వస్తోందని వ్యాఖ్యానించారు. కాగా భారత్కు వచ్చే విదేశాల అధినేతలు ఇక్కడి ప్రతిపక్ష నేతను కలవడం ప్రోటోకాల్లో భాగమని, కానీ మోదీ ప్రభుత్వం దీనిని ఉల్లంఘిస్తోందని ప్రియాంక గాంధీ విమర్శించారు. తన 5 ఏళ్ల పాలనలో రైతులను నిండా ముంచి వారి శ్రమను నిలువునా దోచుకున్న జగన్ ఇప్పుడు రైతులకు అన్యాయం జరిగిపోతోందంటూ మొసలి కన్నీరు కాల్స్తున్నారని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రైతుకు ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ ముందుంటారని, ఇలాంటి పవన్ ను విమర్శించే స్థాయి, అర్హత జగన్ కు లేదని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రైతులకు కులం, మతం అంటగడుతున్న ఆయనకు ఇంగితం లేదన్నారు. గురువారం విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లు 75 కిలోల ధాన్యం బస్తాకు 1450 నుంచి 1650 మద్దతు ధర చెల్లించగా కూటమి ప్రభుత్వం 1792 చెల్లిస్తోంది. జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూడా 5.20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి చేతులెత్తేసింది. ఆ ధాన్యాన్ని చెల్లించాల్సిన 1674 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి పారిపోతే మా ప్రభుత్వమే చెల్లించింది. ఆయన హయాంలో మద్దతు ధర చెల్లించకుండా నెలల తరబడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఇప్పుడు 4 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. ఆనమయ్య జిల్లా పీలేరు పట్టణం కోటపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశలు, ఉపాధ్యాయుల బాధ్యత, ప్రభుత్వ సంకల్పంతో విద్య,
ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో సమూల ప్రక్షాళన కోసం తాను చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. విద్యా వ్యవస్థను ఒక పథకం ప్రకారం గత ప్రభుత్వం ధ్వంసం చేసి దాని పీకనులిమిన పరిస్థితుల్లో మళ్లీ విద్యారంగాన్ని పునరుత్తేజం చేయాలని, ఆధునిక జీవన ప్రమాణాలకు తగినట్లుగా ప్రభుత్వ విద్యను పరిపుష్టి చేయాలనే లక్ష్యంతో పాత విధానాలకు స్వస్తి పలికి నూతన విధానంతో విద్యారంగాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ తల్లికి వందనం పేరుతో వారి తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయడం, విద్యార్థి మిత్ర లాంటి సంక్షేమ పథకాలతో ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి చూపుతున్నారన్నారు. విద్యార్థులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. భోజనం ఎలా ఉందంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా పురోగతి, వారి క్రమశిక్షణ, విద్యారంగంలో పారదర్శకత, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం ప్రతి పాఠశాలలో నిర్దిష్ట పద్ధతిలో నిర్వహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం జరిగిందని ఆయన సూచించారు. హై స్కూల్ దాని నుంచి యూనివర్సిటీ వరకు లోకేష్ గారి పోర్ట్ఫోలియో ఉంది. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అదే అందరూ చాలా మంది చెప్పిన ఈ పోర్ట్ఫోలియో విధంగా వెళ్ళడం కూడా లేకుండా ఛాలెంజింగ్ మనం తీసుకొని చేయాలని ఆ రోజు కూడా ఆయన సీఎం గారిని అడిగి తీసుకోవడం జరిగింది. 35,000 కోట్లు ఈ రోజు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా బద్వేలు పట్టణం మహమ్మద్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని స్థానిక హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి, సచివాలయ మహిళా కార్యదర్శి మీనా హాజరై పాఠశాల బాలబాలికలతో వారి తల్లిదండ్రులతో ముచ్చటిస్తూ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వారి ప్రసంగంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలబాలికల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల చైర్మన్ మరియు స్థానికులు పాల్గొన్నారు. పిల్లలకు నా ఆశీస్సులు రాని అందరికీ ఈరోజు ఇక్కడ సమావేశమైంది ఎందుకంటే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య అనుసంధానాన్ని సమకూర్చేదిగా ఉందన్నమాట. ఎప్పుడు కూడా మేమే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం పిల్లలతోటి. మీరు మేము ఏకమైతే ఏదైనా కార్యక్రమాన్ని జయప్రదం చేయగలమని ఏర్పడింది ఈ మెగా టీటీఎం తల్లిదండ్రుల సమావేశము, ఆత్మీయ సమావేశం అన్నమాట. ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కి హెడ్ మాస్టర్ కమలమ్మ మేడం గారికి, తోటి టీచర్స్ కి, వాళ్ళందరి టీచర్స్ కి, ఉపాధ్యాయులకు, ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులందరికీ, పిల్లలకి నా నమస్కారములు. ఇప్పుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏమిటి అనేది ఒక విషయాన్ని టీచర్స్ కి మీకు తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం. ఈ ప్రభుత్వం తీసుకునే ఏమైనా మీ పిల్లలకు ఇబ్బందులు ఏమైనా ఉంటే టీచర్స్ తో చెప్పండి. వాళ్ళు ఫోన్లు మాత్రం దయచేసి దూరంగా పెట్టండి. చాలు, ఫోన్లు దూరంగా ఉండి ఇంట్లో మీరు తల్లిదండ్రులు బూతులు తిట్టుకోకుండా ఉంటే వాళ్ళు కూడా ఈ బూతులు రావు. మనకి ఇక్కడ ఈ లొకేషన్ లో కొంచెం బూతులు ఎక్కువ వస్తున్నాయని ఎక్కువ కంప్లైంట్ వస్తున్నాయి. ఆ బూతులు కొంచెం తగ్గించుకోండి. మీరు కూడా ఇంటికాడ అర్థం పిల్లలకు. నా పేరు మీనా అండి. నేను గాంధీనగర్ సచివాలయంలో మహిళా పోలీస్ గా పనిచేస్తున్నాను. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించిన హెడ్ మిస్ గారికి, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, లక్ష్మీదేవి అక్కకి, తల్లిదండ్రులకి అందరికీ నా వందనాలండి. పిల్లలకి నా ఆశీస్సులు. ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి మధ్య సత్సంబంధాలు పెరిగి పిల్లల భవిష్యత్తుకి మనము ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాము, వాళ్ళ సమస్యలను ఏ విధంగా తీర్చగలుగుతాము, వాళ్ళకి చక్కని భవిష్యత్తును ఏ విధంగా అందించగలుగుతాము, మీ ఆలోచనలు ఉపాధ్యాయుల ఆలోచనలతో ముందుకు వెళ్ళడం ఉద్దేశం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం ముందైతే సంవత్సరానికి ఒకసారి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుపుకుంటున్నాము. ఇప్పుడైతే విద్యా సంవత్సరం మొదట్లో ఒకసారి, మరలా మధ్యలో ఒకసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి విచ్చేసిన మహమ్మద్ కాలనీ
పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులందరికీ సమావేశానికి చేసిన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమలమ్మ మేడం గారు, వెంకట సుబ్బయ్య సారు, సుబ్బరాయుడు సార్ గారికి, శ్రీదేవి మేడం గారికి, పాఠశాల చైర్మన్ అన్నకి, మన వెల్ విషర్ లక్ష్మీదేవత గారికి, తర్వాత సచివాలయ పోలీస్ మేడం గారికి, ఇచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞత. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి కళలను సాకారం చేయడానికి, వారి విద్యాభివృద్ధి మెరుగుపడటానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పార్వతీపురం ఎమ్మెల్యే బోడెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం పార్వతీపురం మున్సిపాలిటీలో గల కొత్తవలసి కేపీఎం హైస్కూల్లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్పలనాయుడు, ఉపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఆనందదాయకమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా విద్యార్థులకు పెడుతోందన్నారు. పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అదే మాదిరి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అప్పుడే వారి నుంచి సత్ఫలితాలు వస్తాయన్నారు. రాబో 10వ తరగతి ఫలితాల్లో 100కి 100% సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కష్టపడి ఇష్టపడి చదివితే భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, తల్లిదండ్రుల పిల్లలకు హితబోధ పలకాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం సారథి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన పోటీ పరీక్షలో గెలుపొందిన 3 విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున నగదు బహుమతిని ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక కౌన్సిల్ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంటున్నానంటే తల్లి మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు. ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. మీ యొక్క లైఫ్ టైంలో చాలా ప్రభుత్వాలు చూశారు, చాలా ముఖ్యమంత్రులు చూశారు, చాలా మంది విద్యాశాఖ మంత్రులు కూడా చూశారు మీరు. కానీ ఏ విద్యాశాఖ మంత్రి కూడా చేయలేని విధంగా తల్లిదండ్రులని, టీచర్లని, పిల్లల్ని ఒకే దగ్గర కూర్చోబెట్టి మీ పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది, మేము ఇలా చెప్తున్నామని చెప్పిన ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నాంది పలికిన విద్యాశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ గారే. ఆలోచించండమ్మా, మీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళ కళలు ఏంటి, ఆ కళల సాకారానికి మేము రెక్కలిస్తామని ఎన్డీఏ కూటమి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో జెడ్పీపీ హైస్కూల్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా మెగా పేరెంట్ టీచర్స్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు హాజరై పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మరియు విద్యార్థులు తెలివితేటలో తయారు చేసిన వస్తువులను అడిగి తెలుసుకుని విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా తెలపాలని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముందుగా రామవరం గ్రామంలో జెడ్పీఎస్ఎస్ స్కూల్లో ఆత్మీయ సమావేశం అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యాశాఖ మంత్రులు మరి నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి పిల్లల యొక్క పేరెంట్ తీసుకుని వచ్చి వాళ్ళతోటి ఆత్మీయ సమావేశం అని ప్రధానోపాధ్యాయుల వారు కానీ, మరి విద్యా కమిటీ చైర్మన్ గారు కానీ, మరి ఇతరత్ర గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి ఈ గ్రామంలో ఈ స్కూల్ యొక్క అభివృద్ధి కోసం కానీ, లేదా పిల్లల యొక్క బాగోగుల కోసం కానీ, ఈ స్కూల్లో ఏం చేస్తే ఈ స్కూల్ బాగుంటుంది, ఈ స్కూల్లో పిల్లల యొక్క బాగోగులు చూడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మరి ఈ రోజున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఈ రామవరం గ్రామంలో ఉన్నటువంటి మరి కూటమి నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులు కానీ అందరూ రావడం జరిగింది. మరి వచ్చి మరి పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళు భుజిస్తున్న ఆహారం ఏ విధంగా ఉంది, మరి పిల్లలు ఏ విధంగా 10th క్లాస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. పిల్లల యొక్క తల్లిదండ్రులతోటి మమేకమయ్యి బాల్య వివాహాలు చేయవద్దు, 22A భూముల దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా సమర్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. శుక్రవారం అవనిగడ్డ రెవెన్యూ హాలులో జీవో నెంబర్ 30 ద్వారా ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్, దస్తావేజులు, పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ విచ్చేసి 40 మందికి పట్టాలు, రిజిస్ట్రేషన్, దస్తావేజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తహసీల్దార్ కృషిని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అభినందించారు. సమస్యని పరిష్కారం చేసిన ఘనత మాత్రం జిల్లా కలెక్టర్ బాధ్యత. వారి ఆదేశానుసారం
ప్రధాన పాత్ర వహించి వారు ప్రమోషన్ మీద వెళ్ళిపోతుంది రావడం. ఎందుకంటే ఇది కరెక్ట్గానే వచ్చే వాళ్ళకి చాలా వరకు జరుగుతుంది. ఎందుకంటే తయారు కూడా ఎక్కడ జరగదు. ఇక్కడ ఒకసారి వారు వీడియో పెట్టినప్పుడు మంచి స్వీకరించారు. ఆ సందర్భంలో చాలా మంది ఈ సమస్యను తీసుకోవడం దాని మీద వారు ప్రభుత్వంతో సంబంధించి మీరు న్యాయం చేయాలని మన ఆలోచనతో వారి పట్టాలు అందరికీ ప్రధానమైన బాధ్యత. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో హెచ్ఎం రాజు ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ రాష్ట్రంలో అన్ని స్కూల్స్ లో నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు తరచూ ఇంటరాక్ట్ అవుతూ పిల్లల చదువు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు వివరించడం అన్నారు. పిల్లల అభివృద్ధి పదంలో నడవాలంటే తల్లిదండ్రుల బాధ్యత గొప్పదన్నారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు నైతిక విలువలు, కుటుంబ సంబంధాలు, కుటుంబ విలువలు తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు నేర్పించాలని హెచ్ఎం రాజు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఎలా ఉన్నాయి, మీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, FA1లో మార్కులు ఎలా వచ్చాయి, FA2లో ఎలా వచ్చాయి, SA1లో ఎలా వచ్చాయి, మార్కులు పెరుగుదల అనేది కనపడుతుందా లేదా, మీరు ఏ సబ్జెక్టులు అయితే వెనకబడి ఉన్నారో ఆ సబ్జెక్టుల పట్ల శ్రద్ధ తీసుకోవాలి, ఇంటి దగ్గర బాగా చదవాలి. అదేవిధంగా రెగ్యులర్గా చూడు నువ్వు పాఠశాలకి ఒక్కొక్క నెలలో 5 రోజులు 4 రోజులు కూడా మానేస్తున్నావు. సో అలా మానేయటం వల్ల మీకు పాఠాలు పోతాయి. కాబట్టి కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి ఆర్వీఆర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్ రావి వీర రాఘవ చౌదరి, సౌభాగ్య లక్ష్మి దంపతులు గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి 1 కోటి విలువ చేసే 48 కేజీల 895 గ్రాముల బరువు గల వెండి మండపాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి చేతుల మీదుగా ఆలయ ఆవరణంలో మండపాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు అందజేశారు. అర్చకులు వెండి మండపాన్ని శ్రీరామ వరప్రసాదరావు అందజేశారు. అర్చకులు వెండి మండపాన్ని శ్రీ స్వామివారికి అలంకరించి దాత కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాగ్ అంబర్పేట సోమసుందర్ నగర్ కాలనీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఇంటి వద్ద ఆగస్టు 19వ తారీఖు వినాయక చవితి పండుగ సందర్భంగా మండపం చేస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదానికి లోనే మృతి చెందిన నన్నేబోయిన రామ్ చరణ్ తేజ్ విషయం తెలిసిందే. బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి విద్యుత్ అధికారులతో సంప్రదించి రామ్ చరణ్ తేజ్ తల్లి సన్నబోయిన లలితకి 5 లక్షల రూపాయల పరిహారం ఇప్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి వెంకటరెడ్డి, మిరియాల శ్రీనివాస్, విద్యుత్ అధికారులు అజామాబాద్ డివిజనల్ ఇంజనీర్ కమల్ కుమార్, అంబర్పేట ఏడి సీనయ్య, రామాలయం ఏఈ నాగరాజ్ పాల్గొన్నారు. ఈరోజు విద్యుత్ ప్రమాదంతో చనిపోయిన చరణ్ తేజ గారు మొన్న గత వినాయక చవితి నవరాత్రులప్పుడు చనిపోవడం జరిగింది. వారి తల్లి లలిత గారు, వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఏదైతే మంటపాలు వేస్తూ షార్ట్ సర్క్యూట్ తో చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కూడాలని, అదే వాళ్ళ తల్లి కూడా వాళ్ళ తల్లి గారికి కూడా మనము బాధాకరమైన విషయం. ఒక కొడుకుని కోల్పోవడం కూడా చాలా బాధంగా ఉంది. అదే విధంగా ఈ రోజు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏఈ గారితో కలిసి వారికి 5 lakhs ఇవ్వడం జరిగింది. 50,000 వాళ్ళ చేతికి క్యాష్ గా ఇవ్వడం జరుగుతుంది. 4.5 lakhs
ఫిక్స్ డిపాజిట్ చేసి 3 months ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది. 5 years తర్వాత 5 lakhs కూడా వారికి క్యాష్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారు కూడా ధైర్యంతో కృష్ణా జిల్లా పులిగడ్డ గురుకుల విద్యార్థులు రాష్ట్రంలో మొదటి స్థానం సాధించారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు అనువైన వాతావరణం కల్పించే ధ్యేయంతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న మెగా పీటీఎం సత్ఫలితాలు ఇస్తుందన్నారు. వచ్చే పరీక్షల్లో సాధించే ఫలితాల ద్వారా ఈ పాఠశాల పేరు రాష్ట్రంలో మారుమ్రోగాలన్నారు. అనంతరం గురుకుల పాఠశాల డార్మెటరీ, వంటగది, భవనాలు, పరిసరాలు పరిశీలించారు. విద్యార్థులకు నూతన డార్మెటరీ నిర్మాణానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి ఆయన సహకారంతో నిధులు మంజూరుకు కృషి చేస్తారని తెలిపారు. పీటీఎం సందర్భంగా విద్యార్థులు చక్కని ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. చాలా మంది మాట్లాడుతున్నారు, పిల్లలు కూడా చాలా చక్కగా మాట్లాడారు. మీ పాఠ్య పుస్తకాలు మీరు గ్రంథాలయం చదువుతున్నారా అని అడిగితే అనుకున్నాను. పిల్లలు వచ్చి అనుకున్నారు, విద్యార్థులు అంబేద్కర్ గురించి చెప్పారు, ఒకరు అబ్దుల్ కలాం గురించి చెప్పారు, ఒకరు వికలాంగుడై ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా అమెరికాలో రూపొందిన వ్యక్తి గురించి కూడా చెప్పారు. వారి ప్రసంగం తర్వాత నాకు అనిపించింది ఏంటంటే పిల్లల్లో జీవిత చరిత్ర తప్పనిసరిగా చదవాలి. ఆ జీవిత చరిత్రలో అతి సామాన్యుడు అసామాన్యుడిగా ఎలా మారారు, దానికి ఏ విధంగా వారు కష్టించి పనిచేశారు, కృషి చేశారన్నది మనందరికీ కూడా అర్థమైంది. సినిమా పాటలు కనుక కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలు తరగని ఎవరైనా ఆరోగ్య గొప్పవాళ్ళు కాదే. సైనికుస్తూ ఎవరికైనా ప్రయత్నం చేసినట్టే గొప్పవాడు. ఏ రంగంలో కూడా ఒక స్థితికి వచ్చాయంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొని ఏలూరు పార్లమెంటు పరిధిలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న బిఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్ల ఏర్పాటు అంశంపై అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర మంత్రిని కలిసిన ఏలూరు ఎంపీ ఏలూరు పార్లమెంటు పరిధిలో కొన్ని ప్రాంతాలలో మొబైల్ నెట్వర్క్స్ కవరేజ్ సరిగా లేని విషయాన్ని, కొత్త మొబైల్ టవర్లు ఏర్పాటు చేయవలసిందిగా గతంలోనే కోరగా కేంద్రం అంగీకరించిన విషయాన్ని కూడా ఎంపీ మంత్రి పెమ్మసాని గుర్తు చేశారు. సిగ్నల్స్ నెట్వర్క్ కనెక్టివిటీ సమస్యల వల్ల ఈ గవర్నెన్స్ సహా బ్యాంకింగ్ సేవలు మరియు ఇతర ప్రభుత్వ ప్రజా అవసరాలు, గ్రామీణ అభివృద్ధి సేవలు ప్రభావితం అవుతున్న విషయాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర మంత్రికి వివరించారు. అనేక గ్రామీణ సెమీ అర్బన్ మండలాల్లో కొత్త బిఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు కేంద్ర స్థాయిలో ఆమోదం కోసం చాలా కాలం పెండింగ్ లో విషయాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి వ్యవహారాలను పర్యవేక్షించడంలో మంత్రి పెమ్మసాని చూపిస్తున్న చొరవను ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు. ఎంపీ కృషితో త్వరలోనే ఏలూరు పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యల పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. ఇవాళ ఎక్కడ కానీ సిగ్నల్ ఇష్యూస్ ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్ గా సాల్వ్ చేస్తున్నాం. ఇవాళ ఆల్మోస్ట్ 50 కంటే పైన మనము టవర్స్ పెట్టుకొని అన్ని కూడా టవర్స్ క్లియర్ చేసుకోవడానికి అప్రూవల్స్ కోసం ఢిల్లీకి అప్రూవల్కి వెళ్ళి మేము కొన్ని అప్రూవల్స్ ఫాలోఅప్ చేసుకొని ఆ అప్రూవల్స్ వచ్చిన తక్షణమే ఎక్కడ కానీ ఏలూరు పార్లమెంట్లో 2027 కెల్లా ఎక్కడ కానీ సిగ్నల్ ప్రాబ్లం ఉండకుండా ఒక ప్లానింగ్ అనుకున్నాం. అదే ప్లానింగ్ ప్రకారం అధికారులతో అందరూ కూడా మాట్లాడుకున్నాం. అదే రకంగా పనిచేయడానికి ప్రతి ఒక్కరు ముందుకెళ్తున్నాం. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం పోళ్ల గ్రామ శివారులో జరిగిన నాగరాజు హత్య కేసులో 4 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం ఒక మహిళతో ఉన్న అక్రమ సంబంధాల వివాదం నేపథ్యంలో కాండ్రు ఇస్సాక్, కాండ్రు నాగరేజ్, అద్దంకి బాబీ మిత్రుడు కాళీ రాజేష్ తో కలిసి పథకం రచించి పూల సంత మార్కెట్ వద్ద నాగరాజుపై కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసు వివరాలను ఎస్పీ శివప్రతాప్ కిషోర్, డీఎస్పీ శ్రవణ్ కుమార్ పర్యవేక్షణల బృందం వెలుగులోకి తీసుకొచ్చింది. భీమడోలు సర్కిల్ సిఐ విల్సన్, ఎస్ఐ మదీనా భాష ఆధ్వర్యంలో సిబ్బంది నిందితులను ట్రేస్ చేసి పోళ్ల గ్రామ శివారు, పుంతరోడ్డులో కోరెళ్ల గూడెం శ్మశాన వాటిక వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2/12/2025 తేదీ ఈ నెలలో పోళ్ల సంత మార్కెట్ దగ్గర పాతర్ల నాగరాజు అనే వ్యక్తిపై జరిగిన హత్య కేసులో ముద్దాయిలైనటువంటి
ఇర్సాకు, కాండ్రు రాజు, అదేవిధంగా అద్దంకి బాబి మరియు రాజేష్ అనే నలుగురు ముద్దాయిల్ని ఈరోజు వేముడోలు సిఐ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధాలను, కత్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ముద్దాయిలు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని గోపవరం తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా గోపవరం మండలం పూసలవాడ జిల్లా పరిషత్ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా గోపవరం మండల తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం, వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తుందన్నారు. వివిధ అంశాలలో ప్రతిభ చూపించిన పూసలవాడ విద్యార్థులను ప్రశంసించారు. విద్యార్థుల క్రమశిక్షణతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. బాగా ఎదిగేటట్టు, బాగా పెరిగేటట్టు మంచి ఇక్కడ ఉన్న విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మీటింగ్కు సంబంధించి నన్ను ముఖ్య అతిథిగా ఉన్నాము లాంటివి ముందు ఒక 2 మాటలు చెప్తానండి. ముఖ్యంగా పూసలవాడ ఏరియా, గోపవరం మండలంలో ఉన్న ఏరియా చాలా వెనుకబడిన ఏరియా. వెనుకబడిన అంటే చాలా పేదరికంలో, ఇంకా అట్టడుగు వర్గాలు ఉన్న ఈ ఏరియాలో వీళ్ళు చాలా మంది స్కూల్స్కి, అమ్మాయిలు ఇక్కడ ఎక్కువ మంది స్కూల్స్లో ఉంటున్నారు. కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా స్కూల్ కూడా కనీస సదుపాయాలు లేక, కనీసం గాలి పీల్చుకోలేని పరిస్థితి, కరెంటు లేకపోతే కనీసం పుస్తకాల్లోనూ చూసి చదవలేని పరిస్థితులు, ఇవన్నీ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత రక్షణకు పూర్తి సహకారం, రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బెలోనోవ్ హామీ. విదేశాల అధినేతలను కలవకుండా చేస్తున్నారు రాహుల్ గాంధీ. రైతులపై జగన్ మొసలి కన్నీరు, మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.